హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయడం ద్వారా నేను అప్లోడ్ చేసే లేటెస్ట్ వీడియోలను నోటిఫికేషన్ ద్వారా పొందండి. అఘోరాలు నిజంగా మనిషి మాంసాన్ని తింటారా? అఘోరాలు వాళ్ళ మలాన్ని మూత్రాన్ని తింటారా? కాలి బూడిదైన డెడ్ బాడీ బూడిదను పూసుకుంటారా? అఘోరాలకు నిజంగానే అతీంద్రియ శక్తులు ఉన్నాయా? అసలు ఎవరి అఘోరాలు? ఎలా మొదలయ్యారు? మన మధ్యలో బట్టలు విప్పుకొని తిరుగుతూ నేను అఘోరానే అని చెప్పుకుంటున్న సాధువులు నిజంగా అఘోరాలేనా? ఘోరానికి దూరంగా ఉండేవారిని అఘోరి అంటారు. హిందూ శాఖల్లో ఒక 1000 సంవత్సరాల చరిత్ర కలిగి ఉన్నది ఈ శాఖ. వీరిలో మరింత సాధన చేసిన వారిని నాగసాధువులు అని అంటారు. అయితే జనాలెవరూ ఫాలో కాని విధానాల్లో వీళ్ళు మోక్ష సాధనకు ట్రై చేస్తుంటారు. పరమశివుడిని పంచముఖాల్లో ఒకరైన అఘోరాముఖం ఆరాధిస్తారు. దేశంలో అఘోరాలకు 13 అఖండాలు ఉన్నాయి. అఖాడ అంటే గురుకులం అని అర్థం. అంటే విద్యార్థులకు బస, భోజన వసతితో విద్యను నేర్పుతారు. ముందుగా ఈ మఠంలో చేరేందుకు సిద్ధమైన వారిని రకరకాలుగా పరీక్షిస్తారు. ఆ తర్వాత వారికి వారి కోరికతోనే కర్మకాండాలు చేయిస్తారు. అంతకుముందు కుటుంబం అనుమతి తీసుకోవాల్సిందిగా షరతు పెడతారు. ఫలితంగా కుటుంబం ఈ ప్రపంచంతో సంబంధాలు తెగిపోయాయని భావిస్తారు. ఇక సాధనలో భాగంగా మోక్షసిద్ధికి అవలంబించాల్సిన మార్గాలను సూచిస్తారు. అఘోరాలకు ఏకైక లక్ష్యం మోక్షం, అంటే చావును ఆహ్వానించడం అన్నమాట. ఇలా చావును ఆహ్వానించడంతో పాటు శివుడు, కాళికామాత తమకు వచ్చిన పద్ధతిలో ఘోర దీక్షలు చేస్తారు. కొందరు మొలలు కట్టుకొని మంచాలపై ఏళ్ల తరబడి లేవకుండా పడుకొని ఉంటారు. కొందరు ఒంటికాలుపైనే నిలబడి ఉండడం, ఇలా ఎవరు ఊహించని, చేసేందుకు భయపడే పద్ధతులను అవలంబిస్తారు అఘోరాలు. వీరు జనజీవనానికి దూరంగా ఉంటారు. ఆడంబరాలు వీరికి అవసరం లేదు. కుంభమేళాకు వీరంతా తరలివస్తారు. మొదట వీరే గంగా నదిలో దిగి స్నానాలు చేస్తారు. వారణాసిలో ఉన్న అఘోరాలంతా దాదాపు 400 years అంటే 400 ఏళ్ల క్రితం నివసించిన బాబా కినారాం శిష్యులని చెప్పుకుంటారు. అయితే అఖాడా పెద్దలు మాత్రం పూర్తిగా సామాన్య జీవనం గడుపుతుంటారు. కాషాయం ధరించి భక్తులకు దర్శనం ఇస్తుంటారు. ఇక వీరిలో కొందరు 5 ఆచార్యుల వద్ద కఠోర శిక్షణ తీసుకున్న తర్వాత నాగసాధువుగా పదోన్నతి లభిస్తుంది. ఇక వీరు అఘోరుల వలె తమకు ఇష్టం వచ్చినట్టుగా ఉండరు. వీరు కాషాయం రంగు ఉన్న ఏకైక వస్త్రం ధరిస్తారు. నుదుటిపై తెల్లటి భస్మంతో పాటు పసుపు బొట్టు పెట్టుకుంటారు. ఇక అఘోరా సాంప్రదాయం గురించి ఒక్క మాటలో చెప్పాలంటే ఈ ప్రపంచంలో ఉన్న శుద్ధ అశుద్ధాలన్నీ వాళ్ళకి ఈక్వల్. దేన్ని వాళ్ళు అసహించుకోరు, దేన్ని వాళ్ళు అమితంగా ఇష్టపడరు. అంటే వాళ్ళకి ఎంతో రుచికరమైన ఆహారమైన, మనిషి మాంసమైనా ఒకటే అన్నమాట. శత్రువైనా మిత్రుడైనా ఒకటే. అన్నీ శివుని సృష్టిగా ఫీల్ అవుతూ అన్నిటినీ సమానంగా చూస్తారు అఘోరాలు. వీరు పురుషులు, స్త్రీలు అన్న భేదభావాలు కూడా ఉండవు. అందుకే వీరందరినీ ఒకే పేరుతో పిలుస్తుంటారు. శ్మశానాలలో ఉండడం, చితిపై ఉన్న శవాలపై కూర్చొని యోగ సాధన చేయడం, శవాల బూడిదను శరీరానికి పూసుకోవడం, మనుషుల శవాలను పీక్కు తినడం, మలమూత్రాలను ఆహారంగా తీసుకోవడం, ఇలాంటి వికృతమైన విధానాలను పాటిస్తుంటారు. అలాగే దేవుడిచ్చిన శరీరాన్ని దుస్తులతో కప్పాల్సిన అవసరం లేదన్నది వాళ్ళ ఒపీనియన్. అందుకే చాలామంది అఘోరాలు దిగంబరంగా ఉంటారు. వాళ్ళు మా బేర్ బాడీస్ ఎవరో చూస్తారు, దాన్ని కప్పుకోవాలని ఎప్పుడూ సిగ్గుపడరు. ఈ సృష్టిలో అన్నీ శివమయమని భావిస్తారు. ఒక్క మాటలో చెప్పాలంటే మనం ఉంటున్న ఈ ప్రపంచంలో వాళ్ళకి ఎలాంటి కనెక్షన్ ఉండదు. వాళ్ళ కనెక్షన్ అంతా వన్ అండ్ ఓన్లీ శివునితోనే ఉంటుంది. అందుకే అఘోరాల్లో 90% కాశీలోనే ఉంటారు. కుంభమేళాలో పరమేశ్వరుని దర్శించుకోవడానికి వస్తుంటారు. ఇక అఘోరాలు శ్మశానాలను కాలభైరవుని నివాసంగా భావిస్తారు. అక్కడ ఉంటే కాలభైరవునికి దగ్గరగా ఉండొచ్చనేది అనుకుంటారు. అక్కడ ఉపాసన చేస్తే త్వరగా మంత్రతంత్రాలు సిద్ధి కలుగుతుందని వారి నమ్మకం. ఇక చితాభస్మాన్ని పూసుకోవడం అనేది శివుని జీవన విధానంగా అఘోరాలు భావిస్తారు. అలాగే ఇది వ్యాధుల నుండి కాపాడుతుందని వాళ్ళ నమ్మకం. ఇందులో ఇంకో సీక్రెట్ ఏంటంటే మరణించిన వారి చితాభస్మాన్ని పూసుకోవడం వల్ల ఆ చనిపోయిన వ్యక్తి శారీరకంగా చేసిన కర్మల జ్ఞానాన్ని తెలుసుకోవచ్చని అఘోరాలు నమ్ముతారు. అందుకే శవాల బూడిదను శరీరానికి పూసుకుంటారు. అఘోరాలకు ఈ శరీరం ఒక సాధనం మాత్రమే. ఆత్మను కప్పడానికి ఉపయోగించే వస్త్రంగా దీన్ని భావిస్తారు. అందుకే దీన్ని మరొక వస్త్రంతో కప్పాల్సిన పని లేదని వాళ్ళ ఒపీనియన్. ఈ సృష్టిలో ప్రతిదీ దేవుడిచ్చిన వరంగా భావిస్తారు. ముఖ్యంగా ఈ శరీరం మోక్ష సాధనకు తప్ప మరి దేనికి ఉపయోగపడదనేది వాళ్ళ ఫీలింగ్. అందుకే వాళ్ళ మలమూత్రాలను తింటూ అహంకారాన్ని వదిలిపెట్టడానికి ప్రయత్నిస్తూ ఉంటారు. అఘోరీలు ఈ ఇహలోకం అంటే మనుషులతో ఎటువంటి సంబంధాలు పెట్టుకోవడానికి ఇష్టపడరు. వాళ్ళ జీవితం అంతా ఆ పరమశివుని ఆరాధిస్తూ గడుపుతారు.